హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మేము చేయబో వంట చేపలు ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ ఇలా తయారు చేయడం, ఇది మన ఇండియా టైప్లో కాదు, ఇది బెంగాలీ టైప్లో. ఇది కొంచెం వేరే, మన ఇంటి దగ్గర మనం వండుకునేలా ఉండదు. ఎవరైనా తిని ఉంటే కామెంట్ చేయండి. మనం తినము, మనతో కాదు ఇలాంటిది. ఇది చేపలు కటింగ్ చేసే విధానం. నేను ఇంటి దగ్గర చూస్తే మనోళ్ళు ఉప్పేసి కిందేసి రాకి బూడిదలో రాకడం ఇలాంటివి చూశాను. ఇక్కడ అలా కాదు, వాడు కత్తితో గీకుతున్నాడు, కత్తెరతో కట్ చేస్తున్నాడు. ఎంత ఈజీ ఉందో, ఇంతేనా అనిపించింది. నేను ట్రై చేద్దామని ట్రై చేశా, జారిపోవడం పెట్టింది. జారిపోవడం అంటే మొత్తం ఇక నీ చేతిలో నేను ఉండరా బాబు, తప్పించుకొని వెళ్ళిపోతాను అనుకుంది. లేకపోతే ఆడు వదులుతాడా? అందుకప్పుడు ఆడు అన్నాడు, తెలియని పని చేయకూడదు. అందుకే టమాటోలు, మిరపకాయలు, ఉల్లిగడ్డలు, వెల్లుల్లిపాయలు కట్ చేశా, కోడిగుడ్లు ఉడకబెట్టా, చేపలు ఉప్పేసి పసుపేసి కడుగుతున్నాడు. వంట చేయడం ఇంత ఈజీనా అని చూడడంలో అనిపించింది, చేయడంలో నాకైతే ఇప్పటివరకు అర్థమే అవ్వట్లా. ఏం వంటలో రేమోరా బాబు, అర్థం కావడానికి చాలా టైం పట్టింది. అదే ఇంటి దగ్గర ఇలా అనిపించదు. మళ్ళీ ఇంటి దగ్గర ఏదైనా కానీ మనోళ్ళు అంటారు, ఇది ఇలా చేయి, అది అలా చేయి, ఇంత ఈజీ అంత ఈజీ అని. ఇది కడగడం, వంట చేయడం మనకు ముందే బద్ధకం. వంట చేసే పద్ధతి స్టార్ట్ అయింది. ఇంకా ఉప్పు, కారం, పసుపు, ఈ మసాలా వేసి మిక్స్ చేస్తాడు. తర్వాత ఆయిల్లో ఫ్రై చేయడం. బాగా కలిసిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్లో ఇలా ఒక్కొక్క ముక్క వేసుకొని మంచిగా బ్లాక్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని, అవేంటి ముళ్ళులు ఉంటాయి కదా, ముళ్ళులు ఒక్కొక్క ముళ్ళు కర్కర్ రావాలి, కర్కర్ సౌండ్ మీకు తెలుసా? కర్కర్ సౌండ్ వచ్చేదాకా వేగాలి. ఈ గిన్నెలో ఏంటంటే కర్రీ అంట, టమాటో కర్రీ వేసి ఆ కర్రీలో ఆ బౌల్ మొత్తం వాటరే ఉంటాయి అందులో. మనమైతే తినలేమనుకోండి, మీరు ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి. వీడియో కోసం చేస్తున్నాను అంతే నేను. దీని తర్వాత ఇవి మంచిగా గోలి వేగిన తర్వాత ఎరుపు కలర్కి వచ్చాయా, తర్వాత టమాటోలు వేసి పసుపు, కారం, ఉప్పు వీటిని వేసుకొని కోడిగుడ్లు పొట్టు తీసి ఆ కోడిగుడ్లోని ఇందులోనే ఈ చేపలు ఫ్రై చేసిన ఆయిల్లోనే ఈ కోడిగుడ్లను కూడా ఫ్రై చేసుకొని, చూసారా ఎలా వచ్చాయో కలరు. ఈ 2 పీసులు మనకే. చూస్తున్నాయి అమ్మగాడు ఎప్పుడు తింటాడని. అవుతున్నాయి. ఇవి 2 అయిన తర్వాత తీయడమే. తీసి తినడానికి కూర్చుంటే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఈ కాట్లు పెడుతున్నాడు కొంచెం ఆయిల్ లోపలికి వెళ్ళి మంచిగా ఫ్రై అవ్వాలని. ఇప్పుడు ఈ చేపలకి పెట్టిన మసాలా ఉంది కదా, అదే ఉప్పు, కారం, పసుపు, ఆ మసాలా గిన్నెలోనే వేసి తిప్పుతాడు. టమాటోలు వేస్తున్నాడు చూడండి. ఇప్పుడు టమాటాలు అవ్వగానే కొంచెం అలా మగ్గగానే వాటర్ పోసేస్తాడు. అవి తీసాడు చూసారా, ఇది 2 తలలు. చెప్పానుగా అదే మసాలాలో తింపుతాడని. ఫిష్లు రెడీ. ఈ 2 మనవే గిన్నెలై. పసుపు, కారం,
వేసిస్తున్నాడు. దగ్గరకు వచ్చేసింది. ఇంకా తర్వాయి భాగం ఏంటంటే తినడం ఒకటి బాకీ ఉంది.